బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ అసెంబ్లీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 రాష్ట్ర బడ్జెట్ కు తుది ఆమోదం ఇవ్వడం ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా మారింది. కేబినెట్ ఆమోదం అనంతరం బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించి కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం, ఉపాధి, పట్టణాభివృద్ధి, విద్యా రంగాలకు కూడా అధిక కేటాయింపులు ఉండవచ్చన్న అంచనా వేస్తున్నారు. అదేవిధంగా పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక వృద్ధి, సంక్షేమ హామీల అమలుపై కూడా బడ్జెట్లో స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ బడ్జెట్ పై రాజకీయంగా కూడా భారీ ఆసక్తి నెలకొంది. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్ పై రాజకీయ వర్గాల్లో భారీగా ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలో నేడు ఏపీ కేబినెట్ లో అయితే కీలక సమావేశం అయితే కానున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ బడ్జెట్ పై అయితే రాజకీయంగా ఆసక్తి నెలకొందని చెప్పాలి. సీఎం చంద్రబాబు నాయుడు అయితే అధ్యక్షతన భేటీ అయితే జరగనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శివరాజేష్ అందిస్తారు. శివరాజు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఏమవర్ష. నేడు ఏపీ రాష్ట్ర బడ్జెట్ 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. అయితే సుమారు 3.46 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో ఈ బడ్జెట్ ను ప్రెజెంటేషన్ చేయనున్నారు. అయితే ఉదయం 11:10 ప్రారంభం కానున్న అసెంబ్లీ 11:15 బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగించనున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఏపీ బడ్జెట్ పై రాష్ట్ర ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తుంది. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఏం చేయబోతుంది, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది, ఈ నిర్ణయాల్లో రైతాంగానికి ఎంతవరకు మేలు జరుగుతుంది, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి, అమరావతి రాజధానికి ఏ విధమైన బడ్జెట్ ని కేటాయించబోతున్నారు, దీంతో పాటు పట్టణ అభివృద్ధికి ఏ విధంగా చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, గత ప్రభుత్వం పట్టణ అభివృద్ధిని ఏర్పాటు చేయలేదు, గత ప్రభుత్వంలో మౌలిక వసతులు కల్పించలేదని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఈ బడ్జెట్ లో ఏవే ఏర్పాట్లు చేయబోతున్నారు, ఏ విధంగా ప్రజల్ని సంతోషంగా ఉంచబోతున్నారని రాజకీయ వర్గాల్లో కూడా పూర్తి చర్చ అవుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా విమర్శలకు తావు లేకుండా ఈ బడ్జెట్ ని పూర్తి స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రాష్ట్రంలో మిగతా ప్రధానమైన కీలక ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1కి 4 సార్లు పరిశీలించిన తర్వాత బడ్జెట్ సంబంధించి పూర్తి ఆమోదం తెలుపుకున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే ఒక పక్క నీటి వనరుల సంగతి పరిశీలిస్తూనే మరోపక్క ప్రాజెక్టులు ఏవైతే రాష్ట్ర అభివృద్ధితో పాటు, అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్లు ఎంత మేరకు కేటాయిస్తారు, గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల మీద ఎంత మేరకు దృష్టి సారించి, ఎంత మేరకు ఆసక్తిగా ప్రజలకి అర్థం చేసుకునే విధంగా బడ్జెట్ ని ప్రవేశపెడతారనే అంశాలను కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ ఈ రోజు ప్రవేశపెట్టే బడ్జెట్ చూసుకుంటే రాజకీయ వర్గాల్లో ఆనందాన్ని లేదంటే దుమారాన్ని రెండు, ఏదైతే ప్రభుత్వం ఎక్కడా కూడా పూర్తి అభివృద్ధి చేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం దాంట్లో వెతుకులాట చేసే పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడ వెతికినా కానీ ఈ బడ్జెట్ లో ఎవరు విమర్శించడానికి తావు లేదన్నట్టు ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో, కూటమి వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పుడు కూడా విపక్షాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందరినీ సాటిస్ఫై చేయలేరు, అదేవిధంగా చెప్పిన మాటను నెరవేర్చలేరు ఈ బడ్జెట్ లో అనేసి చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే వ్యవసాయం కావచ్చు, అదేవిధంగా ఉపాధి కావచ్చు, పట్టణాభివృద్ధి, విద్యా రంగాలకు కూడా అధిక కేటాయింపులకు సంబంధించి అంచనా కూడా వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పూర్తి స్థాయిలో ఏదైతే వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఉందో దీంతో పాటు విద్యా రంగానికి కూడా ఈ బడ్జెట్ లో అదే ప్రాధాన్యత చేస్తున్నారు. విద్యా రంగంపై కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో నాడు నేడు అనే పథకాల ద్వారా ఏదైతే విద్యా రంగాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి రంగులు మాత్రమే మార్చారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పుడు నాడు నేడు కన్నా భిన్నంగా పూర్తిగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అన్ని మార్పులతో పాటు పాఠశాలలో అధ్యాపకులు ఏదైతే ప్రధానంగా ఉపాధ్యాయులు కావాలో అటువంటి కీలకమైన అంశాలతో పాటు టెక్నికల్ రంగాన్ని కూడా విద్యార్థుల్లో ప్రవేశపెట్టే విధంగా అందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే విద్యా రంగానికి పూర్తి స్థాయిలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్ లో అయితే మాత్రం
ప్రాధాన్యత ఉందని కూటమి ప్రభుత్వం చెబుతున్నా కానీ పెద్దగా పూర్తి స్థాయి ప్రాధాన్యత ఉంటే మిగతా రంగాలు వెనకబడే అవకాశం ఉంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కి సంబంధించి అన్ని రంగాల్ని సాటిస్ఫై చేసే అవకాశం కూటమి ప్రభుత్వం అయితే చేసే పరిస్థితి అయితే లేదనేసి ఒక పక్క ప్రతిపక్షాలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అన్ని రంగాలకు సంబంధించి అభివృద్ధికి మౌలిక వసతులకు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ లో అందరూ సాటిస్ఫై అవుతారనే అంశాలు ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో విద్యా రంగానికి, అదేవిధంగా వైద్య రంగానికి, వ్యవసాయ రంగానికి మాత్రం ప్రతి కేటాయించారు. వీటన్నిటి అభివృద్ధికి కూడా ఇప్పటికే మెడికల్ కాలేజీల వ్యవహారాల్లో పిపిపి ద్వారా మెడికల్ కాలేజీల అభివృద్ధి అని చెప్పారు. దీని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పుమన్నాయి. దీనికి సంబంధించి ఈ బడ్జెట్ లో విద్యా రంగానికి, వైద్య రంగానికి ఏ విధమైన బడ్జెట్ ప్రవేశపెట్టారో కూడా ఆసక్తిగా నెలకొంది. రైట్ శివరాజేష్, ఇప్పుడు ముఖ్యంగా సంక్షేమ హామీల అమలుపై కూడా బడ్జెట్ లో స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉండే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ విరూపాక్షి, ఈ బడ్జెట్ లో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలకు సంబంధించి అభివృద్ధికి కూడా పెద్దపీట వేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే గత ప్రభుత్వానికి భిన్నంగా హామీలు ఇచ్చారో అమ్మఒడి ఇటువంటి పథకాలకు సంబంధించి వీటన్నిటికీ పేర్లు మార్పు అయితే జరిగాయి. పూర్తి స్థాయిలో అందరికీ రావట్లేదనే విమర్శలు అయితే ఉన్నాయి. దీంతో పాటు పెన్షన్స్, నెలవారీ ఇచ్చే పెన్షన్ లో కూడా చాలా కోత ఈ కూటమి ప్రభుత్వంలో కోత విధించారు. ఆ కోతను కూడా పూర్తి స్థాయిలో మరోసారి పూర్తి స్థాయిలో వీటన్నిటిని పరిశీలించి అర్హులకి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న అర్హులకి అందరికి కూడా ఖచ్చితంగా పథకాలు, ప్రభుత్వ పథకాలు అందాలి, ఎక్కడ విమర్శలు రాకూడదని ఇప్పటికే అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చేశారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చూసుకుంటే ప్రతిరోజు ఒక జిల్లాకు సంబంధించిన కలెక్టర్, అదేవిధంగా పోలీస్ శాఖ అధికారి, దీంతో పాటు ఆ జిల్లా ఎంపీ, అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆ జిల్లాలో ఏమేమి మౌలిక వసతులు అవసరం, ఆ జిల్లాల్లో అవసరమైన అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, అధికారులకి ఇబ్బంది పడే విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారా, స్థానిక ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారా అనే అంశాల మీద పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకునే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిరోజు ఒక జిల్లాకు సంబంధించి అధికారులతో, అదేవిధంగా ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి ఆ జిల్లా అభివృద్ధిపై దృష్టి సాధించి అయితే గత ప్రభుత్వానికన్నా భిన్నంగానే ఆలోచనలు అయితే మాత్రం రూపుమాపుతున్నారు. ఆలోచనలో అభివృద్ధి దిశగా ఆలోచిస్తున్నారని ప్రజల్లో అయితే మాత్రం కొంత చర్చ జరుగుతుంది. రూపాక్షి. రైట్ శివరాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.